స్థలం ఇలా ఉంటుంది, ఇల్లు ఇలా ఉంటే మంచిది, ఇటు బాత్రూమ్ పెట్టండి, ఇటు కిచెన్ పెట్టండి, ఇటు డోర్ పెట్టండి, ఇటు కిటికీ పెట్టండి అని చెప్పొచ్చా. ఇది దేవుని శక్తి. ఓకే, నేను వచ్చిన తర్వాత తాపీ మేస్త్రి వచ్చి అసలు కిచెన్ ఇటు ఉండకూడదు, ఈశాన్యం వైపు తిరగాలి, శ్మశానం వైపు తిరగాలి, లేకపోతే రావుకాలం రాదు, పోయే కాలం రాదని చెప్పి ఆయన చెప్పగానే ఊర్లో ఉన్నాం కదన్నయ్య, పల్లె సాంప్రదాయాలు కదన్నయ్య, తప్పదు కదన్నయ్య అని నేను ఇచ్చిన ప్లాన్ మొత్తం కూడా చెడగొట్టి ఏమండి సిద్ధాంతులు చెప్పిన ప్రకారంగా నడుస్తున్నారు. అన్య జనుల సంగతి కాదు నేను చెప్తుంది, ఆత్మీయుల సంగతి. ఇప్పుడు మాంత్రికుడు చేసిన మాయలో చూస్తున్నారా, లేకపోతే ఏమండి దైవత్వానికి సంబంధంగా నడిపించబడుతున్నారా? తేలాలి. ఈరోజు ఆదివారం అంటే ఆదివారంగానే ఉండాలి. సాతానుగాడు చేపలు పట్టుకోవటానికి ఎన్ని ఎర్రలైనా వేస్తాడు. ఆదివారం ప్రసంగం కూడా మిమ్మల్ని సంఘంలో స్థిరపరచుకోవాలని, మీ దగ్గర డబ్బు లాక్కోవాలని ఎర్రలేసి ఎరేసి 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 చేపలు పట్టుకున్నట్లు ఉండకూడదు ప్రసంగాలు. దానికి మోసపోతున్నారు చాలామంది. అందుకే నా దగ్గరికి వచ్చే వారికి ఒకే ఒక మాట చెప్తా, ఇల్లైనా పెళ్ళైనా చావైనా చెప్పండి, పెద్ద దినమైనా చిన్న దినమైనా ఏదైనా సేవకునిగా నేను ఒకటి చెబితే అది చెయ్యగలుగుతాము అనుకుంటేనే నన్ను సంప్రదించి అడగండి, లేదా మీరు ప్లాన్ చేసుకోండి, కుదిరించుకోండి, నేను వచ్చి ప్రార్థన చేసి వస్తాను. 2 పడవల మీద కాలు వేయకూడదు.